నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ న్యూస్. సౌభాగ్యమ్మ గారు ఎంపీ బరిలో అయితే లేరు. మరి అక్కడ ఎవరు ఉండబోతున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా రోజుల నుంచి వెళ్ళి కడప ఎంపీ బరిలో ఎవరు ఉండబోతున్నారు, అసలు ఏంటి, అక్కడ అసలు ఏం జరుగుతుంది, వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత చాలా అనూహ్య పరిణామాలు చేంజ్ అయిపోయినాయి. అక్కడ ఏంటంటే వైసీపీకి కంచుకోట అనుకున్న పరిస్థితి నుంచి వెళ్ళి చాలామంది అక్కడ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇదే క్రమంలో సౌభాగ్యమ్మ గారి పేరు బాగా వినిపించింది. కాకపోతే ఇప్పుడు ఆమె బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? అంటే సౌభాగ్యం గారు కానీ, షర్మిల్ గారు కానీ, డాక్టర్ సునీత్ గారు కానీ ఎవరి నుంచినా ఒకటే అమ్మ. వాళ్ళ ముగ్గురిది ఒకటే మాట, వాళ్ళ ముగ్గురిది ఒకటే స్థాయి. ముగ్గురు ఒకే ఆశయం కోసం పోరాడుతున్నారు. ఏంటి, వివేకానంద రెడ్డి గారి హత్య అంతకుల్ని శిక్షించాలి, ఆయన హత్యకి న్యాయం చేయాలి, ఆయనకి ఆత్మశాంతి కలగాలి, ఆయన్ని చంపిన వాళ్ళు కూడా శిక్షకి గురి అవ్వాలి, వాళ్ళని వదలటానికి వీలు లేదనేది వాళ్ళ ముగ్గురి సమైక్యమైన డిమాండ్. కాబట్టి వాళ్ళకి ఉన్న పరిస్థితిని బట్టి ఎవరు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అనేది ఆ ముగ్గురులో ఒకటే మాటగా ఉండి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా షర్మిల్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి యాక్టివ్గా ఉంది కాబట్టి. తర్వాత సునీత్ గారికి ఏమో రాజకీయాల్లో అనుభవం లేదు, ఆమె ప్రముఖ డాక్టర్. సౌభాగ్యం గారు ఒక హౌస్ వైఫ్, అంతకుమించి ఆమె ఎప్పుడు కూడా చేయలే. కాకపోతే తన భర్తని ఇంత కిరాతకంగా చంపి యథేచ్ఛగా తిరుగుతూ ఇంకా వీళ్ళనే బెదిరిస్తున్నారు, అది వాళ్ళ బాధ. నా భర్తను చంపటమే కాకుండా మమ్మల్ని ప్రాణహాని కల్పించే పరిస్థితి తీసుకొస్తున్నారు, మాకు కూడా ప్రాణహాని కలిగే పరిస్థితి వస్తుంది, మా ప్రాణరక్షణ లేదు. తర్వాత ఇంత బాహాటంగా తిరుగుతున్నా కూడా మా మనిషి అనుకున్న జగన్మోహన్ రెడ్డి, మా కొడుకు అనుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే వత్తాసు పలుకుతున్నాడు. ఇది వాళ్ళకి బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత ఆయన చంపిన తీరు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరు కూడా ప్రజలే మింగలేకపోతున్నారంటే కుటుంబ సభ్యులకి ఇంకెంత కష్టంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు షర్మిల్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తుంటే కూడా సౌభాగ్యం గారు తన వంతు ప్రచారంలో పాల్గొంటారు, ఆమెకి ఏ విధమైన సహాయ సహకారాల నుంచి చాలా చేస్తారు. అలాగే డాక్టర్ సునీత్ గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. సునీత్ గారు కూడా ఇప్పుడు ఆమె అక్కడి నుంచి షర్మిల్ గారు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ తను పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద గారు పోటీ చేసినా కూడా మనకు ఆశ్చర్యమేం లేదు. ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ చేసే ఛాన్స్ ఉంది ఇంకా ఇప్పటికి కూడా. ఒకవేళ అట్లా కాని పక్షంలో కూడా సౌభాగ్యం గారు అయినా చేయొచ్చు, ఇంకా ఏదైనా మనం ఊహించినవి కూడా జరగవచ్చు. ఎవరు పోటీ చేసినా సునీత్ గారు, సౌభాగ్యం గారు కడప అండ్ పులివెందుల, కడప లోక్సభ స్థానంలోనూ పులివెందుల స్థానంలోనూ వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రచారం చేస్తారు, వీళ్ళ గెలుపుకి కృషి చేస్తారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారో వాళ్ళకి. అట్లాగే షర్మిల్ గెలుపు కూడా వాళ్ళు కృషి చేస్తారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, మొన్నటి వరకు తన పేరు వినిపించింది, అంటే టీడీపీ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, అంటే సౌభాగ్యమ్మ గారు టీడీపీలోకి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకు వార్తలు వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి చూస్తే మనకి కాంగ్రెస్ నుంచి షర్మిల గారు, ఇక్కడ టీడీపీ నుంచి వెళ్ళి సౌభాగ్యమ్మ గారు అని అట్లా వార్తలు వచ్చాయి. ఇప్పుడు సడన్గా చూస్తే మళ్ళీ షర్మిల గారి పేరు బయటకు వస్తుంది. అంటే దీన్ని ఎలా చూడాలి మరి? అంటే షర్మిల్ గారు ఒక పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు మాత్రం డెఫినెట్గా పోటీ చేయరమ్మా, ఏ పార్టీ నుంచి కూడా. ఇండిపెండెంట్గాను చేయరు, ఏ పార్టీ నుంచి కూడా చేయరు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఓడించడానికి మళ్ళీ వీళ్ళు ఓట్లు చీల్చేసుకున్నారనుకో, అవినాష్ రెడ్డి ఈజీగా గెలుస్తాడు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో నుంచి ఇంకొకళ్ళు పోటీ చేయటం అనేది ఉండదు. షర్మిల్ గారు అయినా చేయాలి, సౌభాగ్యం గారు లేకపోతే సునీత్ గారు, అంతేగాని ఒకే ఆ నియోజకవర్గంలో వీళ్ళ తరపున ఇద్దరైతే ఎక్కడ ఉండరు. పులివెందుల్లో కూడా అట్లాంటి తప్పని వాళ్ళు చేయరు. డెఫినెట్గా వివేకానంద జగన్మోహన్ రెడ్డికి పోటీగా ఒకరు మాత్రమే ఉంటారు ఎవరైనా సరే, అంతే తప్ప. అది తెలుగుదేశం నుంచా కాంగ్రెస్ అనేది డిఫరెంట్. అది
ఒకవేళ వరస్ట్ కండిషన్లో చేస్తే కూడా వాళ్ళు పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా కూడా చేయగలిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్యనే ప్రధాన అంశంగా తీసుకుని పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా తీర్పు ఆ అంశం మీద ఇస్తారు వీళ్ళకి. అది నిజంగా వివేకానంద రెడ్డి గారిని చంపింది వాళ్ళ కుటుంబీకులు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని కనుక వీళ్ళ పట్ల సానుభూతి ఉంటే ఇటేస్తారు. లేదు డబ్బు అటుంది, అధికారం అటుంది అనుకుంటే అటేస్తారు. కానీ ఈసారి అధికారం నిలబడుతుందన్న నమ్మకం వాళ్ళకి లేదు. ఎట్లా అంటే ప్రజల్లో కూడా కుటుంబంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో రాష్ట్ర ప్రజల్లో అన్ని జిల్లాల్లో కూడా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు చాలా జన బాహుళ్యం బాగా హాజరయ్యారు. ఆయన కూడా అన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం మీద మీకు ఎంత కసి ఉందో, కోపం ఉందో, ఆగ్రహం ఉందో నాకు తెలుస్తుంది మీరు మీ దీనిలోనే అని, ఇక్కడికి హాజరవటంలోనే మీ ఇది ఆగ్రహం కనపడుతుందని. కాబట్టి తను చేసిన తప్పులకే తను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత మాట, అసలు ముందు వైఎస్ఆర్సీపీ పాలన మీద, వాళ్ళ వైఖరి మీద, వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళు అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలకు వ్యతిరేకత వచ్చేసింది. మనం తప్పు చేశాము 5 ఏళ్ల క్రితం ఒకసారి అని అడిగినందుకు, అది రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి మంచి పరిపాలన అందిస్తాడని మనం నమ్మాము. కానీ జరిగినందుకు మన బిడ్డలకు కానీ మనకు కానీ ఎవరికి కూడా సరైన న్యాయం జరగలేదు, రాష్ట్రానికి కూడా జరగలేదు. రాష్ట్రం కూడా వెనకబాటుతనానికి గురైంది, ప్రగతి ఆగిపోయింది, డెవలప్మెంట్ లేదు, అప్పుల పాలైంది రాష్ట్రం. మళ్ళీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ సాధించాలంటే ఎన్నాళ్ళు పడుతుంది. ఒక రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండగా దాన్ని అర్ధంతరంగా ఆపేసి ఇంకా ఏ రాజధాని కూడా 3 అన్నాడు కానీ ఏది చేయలేదు. అట్లా ప్రతి దాంట్లోనూ ఆయన ముందుకెళ్తున్న రాష్ట్రాన్ని స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డం పడ్డాడు తప్ప రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఆయన చేసిన మేలేం లేదు. తన సొంత కుటుంబానికి తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికే ఉపయోగించుకున్నాడు. గతంలో సంపాదించిన వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్ల కాలాన్ని ఇంకా సద్వినియోగం చేసుకున్నాడు తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవటానికి. అంటే ఇంకా దోచుకున్నారంటారా మరి? అంతేకాదు, ఇప్పుడు ఎవరు చెప్పారు? ఆ షర్మిల గారు ఏం చెప్పింది? దోచుకోవటం దాచుకోవటమే కానీ ప్రజల పట్ల కానీ మీ పట్ల మా పట్ల కుటుంబ సభ్యుల పట్ల ఆయనకి ప్రేమ లేదంటే, సొంత చేతులతో ఎత్తుకు పెంచిన ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి గారు, ఆ వివేకం గారు హత్య కేసులో ముద్దాయిల్ని ఆయన మద్దతు ఇస్తున్నాడంటేనే వాళ్ళ కుటుంబంలోనే ఏహ్యభావం కలుగుతుంది. ఆయన్ని షర్మిల గారిని ఎలా పెంచాడో, డాక్టర్ సునీతిని ఎలా పెంచాడో, జగన్మోహన్ రెడ్డిని కూడా దాదాపు వీళ్ళంతా దాదాపు దగ్గర వయస్కులు ఆయన చేతుల మీద పెంచాడు. ఆయన కొడుకులు కూడా లేని లోటు అట్లా ఈయన కొడుకు అనుకున్నాడు. తీరా ఇవాళ బాబాయిని ఇంత ఘోరంగా చంపితే ఆ హత్య అవతలాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు కానీ బాబాయ్ అంతకుల్ని శిక్షించాలనే లేదు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గ్రహిస్తున్నారు, కుటుంబ సభ్యులు గ్రహించారు. ఇవన్నీ కోర్టుల్లో, న్యాయస్థానాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ కూడా ఒక్క అంగుళం కూడా 5 ఏళ్లలో ముందుకు వెళ్ళలేదంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మోడీ గారిని అడిగితే మా బాబాయ్ కేసు తొందరగా తేల్చమని తెలుస్తాడా లేదా? ఖచ్చితంగా తెలుస్తాడు. అంటే ఇప్పటివరకు ఇంత సహాయం అందించిన వ్యక్తి ఆయన నష్టమే ఉంది అందులో. ఆపమన్నాడు కాబట్టి ఆపిచ్చాడు. ఆపిచ్చినందుకు ఇవాళ బీజేపీ కూడా వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కైందనే ఒక నింద పడాల్సి వచ్చింది. అందుకని ఇవాళ వచ్చి ఇదంతా అవినీతి ప్రభుత్వం, ఇది అక్రమాలు చేసింది, లంచగొండితనంలో పోటాపోటీగా మంత్రులు సంపాదిస్తున్నారు, అవినీతి అని చెప్పి కూడా మనం విమర్శించాడు కదా. అది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మోడీ గారికి కూడా ఈయన మీద ఎలాంటి రాష్ట్ర ప్రగతి అంతా దెబ్బతింది 5 ఏళ్లలోనూ. మళ్ళీ పునర్నిర్మించాలి. ఆ కృషి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల నుంచి చేస్తున్నారని ఇప్పుడు ఆయన బయట పెట్టాడు. ఎన్నాళ్ళ నుంచి బయట పెట్టలేదు. ఇట్లా ఇది కూడా కొన్ని గ్రీవెన్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నాయి మోడీ గారి మీద, ఫిర్యాదులు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రీ మన వీక్షకులు.